ప్రెగ్నెన్సీలో స్లీప్ డిస్టర్బెన్సెస్ 5, 6, 8, 9 నెలల్లో ఏమవుతుంది అంటే గర్భసంచి పెరగడం ద్వారా అది లంగ్స్ని ప్రెస్ చేయడము, తర్వాత ప్రాపర్ పడుకునే పోస్చర్ కరెక్ట్గా తీసుకోలేకపోవడం వలన స్లీప్ డిస్టర్బెన్సెస్ బాగా ఉంటాయండి. సో దీనికి ఏంటి అంటే స్ట్రైట్గా పడుకోలేరు కాబట్టి కొంచెము హెడ్ ఎండ్ని ఎలివేట్ చేసి స్లీపింగ్ పిల్లోస్ని మనము పొట్టకి సపోర్ట్గా యూస్ చేసుకొని ఏదైనా ఒక పోస్చర్లో కుడివైపు కానీ ఎడం వైపు కానీ మనం కంఫర్టబుల్గా మనం బెడ్ని మనం సెట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అడిక్వేట్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రాత్రి 6 నుంచి 8 గంటలు, మధ్యాహ్నం తిన్న తర్వాత తక్కువ గంట నుంచి గంటన్నర సేపన్నా నిద్రపోవడం వల్ల బేబీ గ్రోత్ పెరిగి మీకు ప్లెజెంట్గా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే అదర్ కాంప్లికేషన్స్ని మీరు తక్కువ చేసుకోవచ్చు.